అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. కేంద్రం ఒక సెన్సేషనల్ డిసిషన్ తీసుకోబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. అదేంటి అంటే లాస్ట్ టైం ప్రామిస్ చేసినట్టుగానే పసుపు బోర్డ్ ఈసారి డెఫినెట్లీ ఇవ్వబోతున్నాం. ఈ మంత్ ఎండింగ్ వరకనే పసుపు బోర్డ్ శాంక్షన్ అయిపోతుంది అండ్ మోడీ అమిత్ షా వచ్చి ప్రారంభోత్సవం చేయబోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. సో రియాక్షన్ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్కి సంబంధించిన సీనియర్ లీడర్ మధు యాష్కి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మీరు ద సేమ్ నిజామాబాద్ సెగ్మెంట్కి సంబంధించిన వ్యక్తులే అండ్ సీనియర్ మోస్ట్ లీడర్ సార్. సార్ పసుపు బోర్డు ఎంత ఆవశ్యకత ఉండేనో సో లాస్ట్ మూమెంట్ అంటే ఎలక్షన్ మూమెంట్లో ఇప్పుడు కేంద్రం మేము ఇవ్వబోతున్నాం, ప్రారంభోత్సవం చేయబోతున్నాం అనేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది సార్. సో వాట్ ఈస్ యువర్ రియాక్షన్? పసుపు బోర్డు తెస్తానని చెప్పి పంగనామాలు పెట్టింది అక్కడున్న ప్రస్తుత ఎంపీ అరవింద్ గారు. అఫిడవిట్ ఇచ్చి నెల రోజుల్లో తీసుకొస్తానని చెప్పి బుకాయించినాడు. 5 సంవత్సరాలు కావస్తున్నది. ఇప్పుడు ఇవాళ కొత్తగా ఎన్నికలు ఓడిపోతుందని తెలిసిపోయి నరేంద్ర మోదీ గారు అమిత్ షా అని చెప్పి లేక వాళ్ళ మంత్రివర్యులే చెప్పినాడు పసుపు బోర్డు సాధ్యం కాదని చెప్పి మాట్లాడినాడు. పసుపు రైతులను నట్టేట ముంచింది బీజేపీ పార్టీ ప్రభుత్వం. అక్కడ స్థానిక ఎంపీ గతంలో మోసం చేసింది కండ్లకుంట కవిత. అక్కడ దేశంలోని అత్యధిక రైతులు నామినేషన్స్ చేసి అదొక సంచలనం సృష్టించారు. ఇవాళ కొత్తగా వార్తల మట్టుకేది ఇవన్నీ ఇంతకుముందు ఇట్లాంటి వార్తలు చాలా వచ్చినాయి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రకటనలకు పరిమితం అవుతూ సంచలనం సృష్టిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. అంటే పాసిబుల్ కాదంటారా సార్? వాళ్ళు చేసిన ప్రామిస్ ఇప్పుడు నెరవేర్చబోతున్నారు. ఏ పార్టీ అయినా సార్ ఎలక్షన్ రాగానే పాత ప్రామిసెస్ అన్ని తీసుకొచ్చి మేము నెరవేరుస్తాం అని అంటూ ఉంటారు. మీరు అంటున్నారు కదా, మేము ఇప్పటిదాకా చూడలేదు, వినలేదు. బట్ ఒక కేంద్రం అయితే ఒక డెసిషన్ అయితే తీసుకుంది, ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోనే చేయబోతోంది. బికాస్ వాళ్ళు జమిలీకి ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఉత్తర తెలంగాణ వైపు ఫోకస్డ్ గా చూస్తున్నారని కూడా అంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అని అనుకోవచ్చు కదా. కేంద్రం ఒక డిసిషన్ తీసుకుంది నిజం. అదేంటిదంటే మరొక్కసారి భారతదేశ ప్రజలని ఏ విధంగా మోసం చేయాలి, చేయడానికి కొరకు ఎలాంటి ప్రతిపాదనలు రూపొందించాలి, ఇండియా పేరును తీసి భారత్ మార్చాలి. నరేంద్ర మోదీ గారు మరొకసారి రూపకల్పన చేస్తూ ఉన్నారు. వారి డైరెక్షన్లో చాలామంది యాక్టర్లు యాక్ట్రెస్లు ముందుకు వస్తారు. సో వాళ్ళ కమిట్మెంట్ అంతా కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పటిదాకైతే రాలే, ప్రజల అకౌంట్లో 15 లక్షల రూపాయలు రాలేదు, లేక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన బయ్యారం ఉక్కు గనుల ఫ్యాక్టరీ కూడా రాలేదు, గిరిజన యూనివర్సిటీ కూడా రాలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా వస్తుంది. ఇట్లా అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పసుపు బోర్డుతో ఇవన్నీ కొట్టేస్తుందేమో. చూడండి, నరేంద్ర మోదీ గారు 50 రోజులలో నోటు బదిలీతోటి దేశం లాభం జరగకపోతే నడి బజార్లో ఉడిదీయమని చెప్పినాడు. అతను చెప్పినవి ఎన్నో మాటలు కూడా ఏవి కూడా బూటకం లాగానే తయారైనవి. ఇవాళ దేశ ప్రజలు అధిక ధరలతోటి యువకులు నిరుద్యోగంతో మల్లుతున్నారు. గతంలో బలహీన వర్గాల విద్యార్థుల కొరకు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ పైన ఉండేది. ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలు మూసేసినారు. రిజర్వేషన్స్ తోటి కొత్త రిజర్వేషన్స్ రావడంతో బలహీన వర్గాల రిజర్వేషన్స్ తగ్గిపోతా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తుంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మీరు అతను ఏదో తీసుకొస్తున్నాడు, వెలిగిస్తున్నాడు అని చెప్పి గతంలో దేశం వెలిగిపోతుందని చెప్పి ఎన్నికలకు అయినప్పుడు మూతి మీద అనుకున్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అదే అనుకుంటున్నారు. ఒకసారి ప్రతిసారి ప్రతి చోట ప్రతి ఒక్కరిని మోసం చేయలేరు. అది నరేంద్ర మోదీ గారికి ఎంత తొందరగా తెలిస్తే అంత మంచిది. పసుపు బోర్డు రావడం మీకు సంతోషమా కాదా? నేను అదే చెప్తున్నా చెల్లె, నీకు నువ్వు వార్తలని నువ్వు డ్రీమ్, మీ ఛానలే డ్రీమ్ అంటే కళ్ళల్లో తేలుతూ ఉంటావు. మేమేం కళలు కనట్లేదు సార్, ఆ వార్త నిజం కాబోతోందని అంటున్నారు సార్. మీ కళ కాదా పసుపు బోర్డు రావాలనేది మీ కళ కాదా? కళలు నిజం కావడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీ ఛానల్ కళలలో తేలుతుందని అర్థమవుతుంది. 5 ఏళ్ళు పసుపు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గిట్టుబాటు ధర రావట్లేదు. సాంగ్లీకి తీసుకెళ్ళి అమ్ముకుంటా ఉన్నారు. కనీస మద్దతు ధర రావట్లేదు. బోర్డు వేసుకొచ్చి లేక గతంలో చెప్తున్నట్టుగానే
పసుపు బోర్డు అనే పేరుతోటి పంగనామాలు పెట్టింది బీజేపీ పార్టీ ఎంపీ అక్కడ ఎన్నికైంది దానిపైన. కానీ 150 మంది రైతులు లాస్ట్ టైం పోటీ చేశారు, అందుకే కదా ఇప్పుడు అరవింద్ గారు గెలిచారు దానిపైనే అని. 150 మంది, అది కూడా ఒక సెన్సేషన్ అనమాట. నిజామాబాద్లో ఇంత పెద్ద ఎత్తున పోటీ ఎవరు చేయలేదు, అది కూడా వార్తలలో నిలిచింది. అందుకని ఇవన్నీ లేకుండా ఉండడానికే పసుపు బోర్డుతోని రాబోతున్నారు. మీరేమైనా ప్రామిస్ చేద్దాము అని అనుకున్నారా ఏంటి? మీరు సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుంటే చేసుకోండి. నేను ఒక న్యాయవాదిని, న్యాయం మాట్లాడుతాను, న్యాయం పక్షాన ఉంటాను, ప్లస్ ప్రతిపక్ష పార్టీగా ప్రజలతో ఒకటి ఉంటాను. కలలలో తేలను, గుండు కొట్టించుకొని ప్రజల గుండు కొట్టియను. కాబట్టి మీరు చెప్పేదానికి ప్రకటనలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటనలకి పరిమితమవుతూ ఉద్యోగాల కల్పన ఎక్కడ జరగలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటనలతోటి పక్కదోవ పట్టించి ప్రజలని వంచడం అనేది వెన్నతో నేర్చుకున్న విద్య నరేంద్ర మోదీ గారికి, జూనియర్ మోదీ అయిన చంద్రశేఖరరావు గారికి. మీరు ప్రతిపాదనలు వచ్చి ప్రకటన వచ్చి ఇక్కడ 5 ఏళ్ళ నుంచి లేనప్పుడు మీరు దాని ప్రకటనకే మీరు ఇంత ఉర్రేగుతూ ఉంటే ప్రజలు తలదిల్లుతూ ఉంటూ వేలాది లక్షలాది మంది పసుపు రైతుల కన్నిటి మీకు కనబడతట్లేదా? మీరు పసుపు బోర్డు అని చెప్పి ఇంత గొప్పగా మీరు ప్రకటనకే పరిమితమైపోయి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియాను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి. మీరు కనీసం నా విజ్ఞప్తి ఏంటంటే పసుపు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు ఎంత ఆవేదనతో ఉన్నాయి, ఈయన మాటలు నమ్మి ఎంత దీనస్థితిలో ఉన్నారు, ఎంత అప్పుల బాధలలో ఉన్నారు, పసుపు పంట విస్తీర్ణం ఎందుకు తగ్గిపోతుంది, అది మీరు ముందు చూపించండి. నన్ను అడగడం కన్నా పసుపు రైతుని వెళ్ళి అడగండి. 5 సంవత్సరాల నుంచి రాంది ఇప్పుడు ప్రకటనకు వస్తుంది. ప్రకటనతోటి వాళ్ళ జీవితాలు ఏమో కలకలలాడాయి. కనీస గిట్టుబాటు ధర రావాలి. వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ అమ్ముకోలేకపోతే బయట అమ్ముకోవడానికి ఉండాలి. అకాల వర్షాలతోటి పంట వచ్చిన ఫస్ట్ కూడా చేతికి రాకుండా నష్టపోతూ ఉన్నారు. ఆరుబెట్టడానికి కొరకు అంగళ్ళు ఏర్పాటు చేయాలి, షెడ్స్ ఏర్పాటు చేయాలి, ఏవి కూడా చేయాలి ఇప్పటిదాకా. కాబట్టి మీరు అంత తప్పిపోవాల్సిన అవసరం లేదు. ప్రకటన వస్తుంది, రాబోతుందని చెప్పడానికి లేదు. ప్రకటనతోటి కాలే కడుపులు నిండవు, లేక ప్రామిస్లతోటి నిండాయి. కాంగ్రెస్ పార్టీ జవాబుదారితనంతో ఉన్నది. రాజకీయ లబ్ధి కొరకు కాకుండా తెలంగాణ వాగ్దానం చేసినందుకు నష్టపోతున్నా కూడా సోనియా గాంధీ గారు నెరవేర్చినారు. రుణమాఫీ అంటే 74,000 కోట్లతోటి రుణం మాఫీ చేసింది. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఘన చరిత్ర. కాబట్టి మీరు బీజేపీ పార్టీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలకు తబ్బిబ్బైపోయి తెలంగాణ ప్రజలు మోసం చేయకండి. కష్టపడుతూ కాలే కడుపులతో బతుకుతున్న ఆడపడుచులను ఒకసారి పలకరించండి. అంటే సార్, ఉత్తర తెలంగాణ వైపు ఫోకస్డ్గా చూస్తున్నట్టు అనిపిస్తోంది, అంటే సౌత్ వైపు ఫోకస్డ్గా చూస్తున్నట్టు అనిపిస్తోంది బీజేపీ. ఈ ప్రకటనతోని కొంత బలోపేతం అవుతుంది అని అనుకుంటున్నారా? లాస్ట్ క్వశ్చన్. మొట్టమొదటిగా మీరు బీజేపీ పార్టీ పతనం మొదలైపోయినది, 10% కూడా లేదు. మీరు లిఖితపూర్వంగా రాసి పెట్టుకోండి, సింగిల్ డిజిట్కి పరిమితమైంది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ పార్టీ కవితని లిక్కర్ స్కామ్లో మీరు నిజామాబాద్ ప్రజలకి పసుపు బోర్డు ప్రశ్నించే ముందు అక్కడున్న ఎంపీ వాళ్ళ పార్టీ ఈడీ సిబిఐ తోటి ఒక ఆడది అయ్యి ఉండి ఆడపడుచుల పుస్తలు తెగుతూ ఉంటే సిగ్గు శరం లేకుండా సారా దందలో ఇరుక్కున్న కవితమ్మ గారిని ఎందుకు అరెస్ట్ చేయాలనేది తెలంగాణ ప్రజలే కాకుండా ఆ పార్టీ ఎక్స్ ఎంపీ విశ్వేశ్వర్ కొండ గారు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కవితను అరెస్ట్ చేయనంత కాలం బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉందనేది తెలంగాణ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, మోసం చేస్తూ ఉన్నారు. బీజేపీ కలిసే ఉన్నది. అక్కడ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, యావత్ తెలంగాణలో కూడా బీజేపీ ఆటలిక సాగవు. మొన్న అమిత్ షా గారి మీటింగ్ ఖమ్మంలో వెలువెలబోయినది. ప్రజలు ఇంకా బీజేపీని నమ్మే స్థితిలో లేరు. మరొక్కసారి మతం పేరు పైన, కులం పేరు పైన మాట్లాడితే యువకుల యొక్క ఆకలి చావులు ఆగవు, వాళ్ళ ఆకలితో అలమటిస్తున్న కడుపులు నిండవు. మతం అనేది వ్యక్తిగత విషయం. మతం పేరుతోటి దారిద్ర్యం పోదు. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఇవాళ బీజేపీ పార్టీ దేశంలోనే అత్యంతకరమైన అవినీతితో కూడుకున్న ప్రాజెక్టు కాళేశ్వరం చెప్పింది సాక్షాత్ ప్రధానమంత్రి
హోంశాఖ మంత్రి. ఇప్పటి వరకు ఎందుకు దానిపై చర్యలు తీసుకోలేదు? ఎందుకు కల్వకుంట్ల కుటుంబాన్ని ముఖ్యమంత్రిని ప్రశ్నించట్లేదు? 48,000 పైన కోట్ల పైన అవినీతి జరిగినట్టుగా కాగ్ చెప్తా ఉంది. అది కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థ. దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీరు బీజేపీ బలపడుతుందనుకుంటే పొరపాటు. బీజేపీ పతనం కర్ణాటకలో మొదలైనది. దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా వెలగదు. దేశం మొత్తంలో కూడా INDIA ఏర్పడ్డాక నరేంద్ర మోదీ గారికి వణుకుడు పుట్టి ప్రధానమంత్రి గారు ఇండియా పేరునే మార్చేస్తూ ఉన్నాడు. ఇండియా పేరుని భారత్ అంటూ తీసుకొస్తా ఉన్నాడు. గతంలో పుల్వామాతోటో ఇంకేదో చెప్పి మభ్యపెట్టి ఓట్లు వేసుకున్నంత మాత్రాన మరొకసారి భారతదేశ ప్రజలు మోసపోయి, ఇటు తెలంగాణ ప్రజలు కూడా మరొకసారి మోసపోయి బీజేపీకి మద్దతు ఇస్తారనుకుంటే వారి డ్రీమ్, లైక్ యువర్ ఛానల్, దట్ కుడ్ బి ఎన్ ఏ ఫాల్స్ డ్రీమ్ ఆఫ్ బీజేపీ పార్టీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అది ఒకటే చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఎన్నికల స్టంట్స్. ఇవన్నీ ఒకవేళ ఎన్నికల స్టంట్స్ కాకపోతే ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఈ ప్రామిస్ నెరవేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ కూడా ఒక డ్రామా లాగా కొట్టిపారేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏం బీజేపీని బలోపేతం చేయవు ఆర్ గెలిపియవు అనేసి అయితే మాధవి యాష్కి గారు చెప్తున్న సిచ్యువేషన్.